భారతదేశానికి దూరంగా అంత పెద్ద హిందూ ఆలయం ఎలా ఉంది? అద్భుతమైన శిల్పకళ వైభవం ముట్టిపడే ఆ ఆలయ సముదాయాన్ని నిర్మించింది ఎవరు? కాలక్రమంలో అది తన వైభవాన్ని ఎందుకు కోల్పోయింది? ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్నేయ ఆసియాలో భారత వారసత్వానికి ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయానికి వెళ్లడం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇరు దేశాల మధ్య బంధం వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వంతో ముడిపడి ఉందని గుర్తు చేశారు ఆయన. ఇక ప్రంబనన్ ఆలయ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకు ప్రారంభించిన మోదీ ఈ పనులు పూర్తయిన తర్వాత తాను మళ్లీ వస్తానని వాగ్దానం చేశారు. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య 2 సహస్రాబ్దాలకు పైగా వాణిజ్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. రామాయణ, మహాభారత ఇతిహాసాలు, సంస్కృత భాషా ప్రభావం, హిందూ, బౌద్ధ సంప్రదాయాలు ఇరు దేశాలను గాఢంగా అనుసంధానించాయి. రామాయణ కథా దృశ్యాలతో కూడిన సుందరమైన ప్రంబనన్ ఆలయం సముదాయం, శైలేంద్ర రాజులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధ బోరోబదూర్ ఆలయం ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇండోనేషియా సాంప్రదాయ జానపద నాటకాలు, తోలుబొమ్మలాటల్లోనూ హిందూ సంస్కృతి కనిపిస్తుంది. ఇండోనేషియా భాషలోని సుమారు 50% పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. ఇండోనేషియా కరెన్సీ మీద గణపతి, హిందూ దేవతలను చూడొచ్చు. ఆ దేశ జాతీయ చిహ్నం గరుడ, విమానయాన సంస్థ పేరు కూడా ఇదే. ఇండోనేషియాలో ముస్లింలు అధికంగా ఉన్నప్పటికీ తమ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని ఘనంగా చాటుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఇండోనేషియాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో జకార్తా విమానాశ్రయానికి వచ్చి ఆత్మీయంగా ఆహ్వానించారు. అక్కడి ప్రజల నుంచి మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా భారత్, ఇండోనేషియా సంబంధాల చారిత్రక, సాంస్కృతిక, వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. 2 దేశాల మధ్య బంధం సముద్రంతో కాకుండా వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వంతో ముడిపడి ఉందని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే రామాయణం, మహాభారతం, నలంద విజ్ఞాన సంపద మన బంధానికి పునాది. వయాంగ్ కళారూపం, నృత్యం, సంగీతం, బోరోబుదూర్, ప్రంబనన్ వంటి అద్భుత కట్టడాలు, ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ, బాలియాత్ర ఉత్సవం కూడా మన మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తాయని మోడీ పేర్కొన్నారు. जिन्होंने केवल मसालों का व्यापारी नहीं किया, बल्कि संस्कृतियों के सेतु भी बनाए. ये डीएनए को उन कलाकारों ने गढ़ा है जिन्होंने रामायण और महाभारत को अपनी अपनी भाषा में जिया, लेकिन उनकी आत्मा को एक ही रखा. ఇండోనేషియా పర్యటన చివరి రోజున ప్రధాని మోడీ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కలిసి యోగ్యకార్తా నగర సమీపంలోని 9వ శతాబ్దం నాటి ప్రంబవన్ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. ఆ అద్భుత ఆలయానికి సంబంధించిన వైమానిక దృశ్యాలను షేర్ చేస్తూ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడానికి అద్భుతమైన ప్రంబనన్ ఆలయం అంటూ ప్రశంసించారు. ప్రధాని మోడీ అక్కడ కొలువైన త్రిమూర్తులు శివుడు, విష్ణువు, బ్రహ్మలకు పూజలు చేశారు. ఈ ఆలయంలో శతాబ్దాలుగా పూజలు కొనసాగడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి ప్రంబనన్ ఆలయం 2వ అతిపెద్ద గుర్తింపని తెలిపారు. ఈ ఆలయంలో శివుడు, దుర్గాదేవి, గణేశుడి విగ్రహాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ భారతదేశ సాంస్కృతిక వారసత్వపు ఛాయలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి ప్రంబనన్ ఆలయం 2వ అతిపెద్ద గుర్తింపని తెలిపారు. అనంతరం ఇరు దేశాధినేతలు కలిసి ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద భారత సాంస్కృతిక దౌత్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. భారత్, ఇండోనేషియా సాంస్కృతిక వారసత్వ పరిమళం ఇరు దేశాల ప్రజలను ఒకరికొకరిని అనుసంధానిస్తుందని ప్రశంసించారు ప్రధాని మోడీ. ఈ వారసత్వాన్ని పరిరక్షించిన ఇండోనేషియా ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను జన్మించిన వాత్ నగరంలోని హట్కేశ్వర్ మహాదేవ్ ఆలయం, సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం, తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయాలను గుర్తు చేసుకున్నారు. పరమశివుడు కొలువైన ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ పనుల్ని ప్రారంభించే అవకాశం లభించటాన్ని తన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత తాను మళ్లీ ఈ ఆలయానికి వస్తానని మోడీ వాగ్దానం చేశారు.
अब जब हम पुनर्निर्माण का काम करने जा रहे हैं और ये यूनेस्को का वर्ल्ड हेरिटेज है, मुझे पूरा विश्वास है आज के बाद भारत के यात्री तो यहाँ जरूर आएंगे। दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं। ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है। पक्का पूरा करेंगे और आज उन्होंने मुझसे प्रॉमिस लिया है कि 29 के पहले इस काम को हम कर लेंगे और आपको दोबारा आना है। मैं आपको वादा करता हूं कि मैं इसके पुनर्निर्माण के बाद जरूर यहां आऊंगा और आपके साथ इस उत्सव को मनाऊंगा। ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ద్వీపంలో 9వ శతాబ్దంలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. క్రీస్తు శకం 850 ప్రాంతంలో సంజయ వంశ హిందూ రాజు రకై పికటన్ దీని నిర్మాణం ప్రారంభించగా ఆయన వారసుడు లోకపాల పూర్తి చేశారు. ప్రంబనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులు ప్రధానంగా కొలువై ఉన్నారు. దీనిని తొలి రోజుల్లో శివగృహ అని పిలిచేవారు. 47 మీటర్ల ఎత్తున్న ప్రధాన శివాలయం అత్యంత ప్రముఖమైంది. దాదాపు 40 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో మొదట సుమారు 240 ఆలయాలు ఉండేవి. ఈ ఆలయ గోడలపై చెక్కిన రామాయణ భారత గాథల అద్భుతమైన శిల్పకళా రూపాలు చెక్కబడి ఉన్నాయి. కంబోడియాలో ఉన్న అంగుకోర్వాట్ తర్వాత ఆగ్నేయాసియాలో ఇదే పెద్ద దేవాలయం. ప్రంబనన్ ఆలయం ఇండోనేషియా భారతీయ సాంస్కృతిక బంధానికి, ప్రాచీన హిందూ నాగర వాస్తుశిల్ప వైభవానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. క్రీస్తు శకం 930 ప్రాంతంలో ప్రంబనన్ ఆలయానికి సమీపంలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలైంది. దీనివల్ల వెలువడిన లావా, బూడిద ఆలయ సముదాయాన్ని పూర్తిగా కప్పేసింది. ఈ విపత్తు తర్వాత నాటి మాతారాం హిందూ సామ్రాజ్య రాజు ముపిసింధోక్ తన రాజధానిని ఇక్కడి నుంచి మార్చారు. ఆలయాన్ని చూసుకునేవారు లేక క్రమేణా దట్టమైన అడవి ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. 16వ శతాబ్దంలో వచ్చిన మరో భారీ భూకంపం కారణంగా ఇప్పటికే బలహీనపడిన వందలాది ఆలయాల గోపురాలు, రాతి కట్టడాలు నేలమట్టమయ్యాయి. స్థానిక ప్రజలు ఈ శిథిలాల నుంచి రాళ్లను ఇళ్ల నిర్మాణాలకు తీసుకువెళ్లటం వల్ల కూడా ఆలయం నిర్మాణం మరింత దెబ్బతింది. ప్రంబనన్ ఆలయాన్ని యునెస్కో 1991లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 2006లో జావా భూకంపంతో ప్రధాన ఆలయాల గోడలు, శిల్పాలు మళ్లీ దెబ్బతిన్నాయి. ప్రధాని మోడీ పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో ప్రంబనన్ ఆలయం పూర్వ వైభవం సంతరించుకోనుంది.